వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి. మామూలుగా ఫెస్టివల్ అప్పుడు ఎంత చేసుకున్నా కూడా సండే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సింది. ఇవాళైతే నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసమని ఇలా నేను ఒక పాత్రలో ఇలా వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ పెట్టుకున్నాక బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఆ స్పైసెస్ అన్నీ వాటర్లో బాగా కలిసిపోయేలాగా బాగా వాటర్ మరిగించుకోవాలి. ఇలా మరిగించాక నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఆ రైస్ని కూడా అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని పూర్తిగా కుక్ చేసేసుకోండి. మళ్ళీ మనము ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి మళ్ళీ మనం వాటర్ ఏం వేయం కాబట్టి పూర్తిగా కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అల్లము, వెల్లుల్లి, కారము, ధనియా పౌడర్ వేసేసి బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కోసమని మసాలా ఇది. ఇలా పౌడర్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా రైస్ మనకు బాగా ఉడికిపోయింది. పూర్తిగా కంప్లీట్గా ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోయిన దాన్ని ఇలా వాటర్ ఇలా స్ట్రైన్ చేసేసుకోండి. ఇలా జల్లీలాగా ఉన్న దాంట్లో వేసేస్తే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఇంకా మీరు బటర్ కావాలన్నా గీ కావాలన్నా ఏదన్నా వేసుకోండి, అది మీ ఇష్టము. వేసేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. మనం వాటర్లో ఉడికించాం కాబట్టి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని అందులో వేసేసి చాలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ అడుగంటకుండా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా అన్నమాట. ఇలా బాగా పచ్చివాసన అంతా పోయి ముక్కలకు బాగా పట్టేశాక మనం ఆల్రెడీ వాటర్ స్ట్రైన్ చేసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని దాని మీద వేసేసి పైన కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. నేనైతే నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, అందుకని చెప్పేసి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. అక్కడక్కడ అలా వేసేసుకుంటే మనం కలుపుకున్నప్పుడు కొంచెం రెడ్గా, వైట్గా, ఎల్లోగా అలా బాగుంటుంది. వేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ చాలా సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నిజంగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా. ఫ్రై లాగా ప్రిపేర్ చేసేసుకొని రైస్ చేసేసుకొని దమ్ పెట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రైతాతో కానీ లేకపోతే ఇంకా చికెన్ గ్రేవీ ఏదైనా ఉంటే కూడా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.